మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రసంగ అంశం లోతు భార్య గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీల పేర్లు వ్రాయబడలేదు. అందులో కయీను భార్య పేరు లేదు. తర్వాత నోవాహు భార్య పేరు రాయబడలేదు. లోతు భార్య పేరు రాయబడలేదు. పోతీఫర్ భార్య పేరు రాయబడలేదు. మనోహ భార్య పేరు రాయబడలేదు. అలాగే లోతు భార్య పేరు వ్రాయబడలేదు. కానీ ఏమని పిలుస్తాం? లోతు భార్య అని పిలుస్తాం. అంతేకాదు సమాధి లేని భార్య. లోతు భార్య పేరు లేకపోయినా ఆమెకు ఒక పేరుకి ఒక అర్థం ఉంది. చాలాసార్లు పేర్లకి అర్థం ఉంటుంది కదా, పేరు ఉన్న వాళ్ళకి ఉన్న అర్థం. కానీ ఈమె లేకపోయినా కానీ ఈమె యొక్క క్యారెక్టర్ని బట్టి ఈమెకు ఒక పేరు ఇవ్వబడింది. ఏంటి అంటే ఆమె పేరు అర్థం ఏంటంటే డిసొబీడియంట్, అంటే విధేయత లేని స్త్రీ. విధేయత చూపించలేదు, లోబడలేదు. లోతు భార్య గురించి మనం ఆలోచన చేస్తే, లోతు భార్య అబ్రహాముకి దగ్గర, హారానుకి దగ్గర. అంటే హారాను ఏమవుతాడంటే మామగారు అవుతాడు, అబ్రహాం కూడా మామగారు అవుతాడు, ఫాదర్ ఇన్ లా దగ్గర అన్నమాట. వీళ్ళు ఎక్కడ నివసించేవారు? హెబ్రోనులో అబ్రహాము, సారా, లోతు భార్య నివసించేవారు. వాళ్ళతో కలిసి ఉండేది లోతు భార్య. కలిసి ఉంది కానీ ఆమెలో ఆధ్యాత్మికమైన జీవితం లేదు. కలిసి ఉంది కానీ ఆత్మీయత లేదు. కలిసి ఉంది కానీ భక్తి లేదు. కలిసి ఉంది కానీ ప్రార్థన లేదు. చాలాసార్లు మనతో కూడా చాలామంది కలిసి ఉంటారు, కానీ వారిలో ఇవి కనబడవు. చాలామంది అలాగే ఉంటారు. మందిరానికి వచ్చేవాళ్ళు కూడా అంతే, దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు కూడా కలిసి ఉంటాం, కానీ ఈ లక్షణాలు అలవర్చుకోలేరు. అబ్రహాము, సారా ఎలా ఉన్నారు? దైవభక్తి కలిగి ఉన్నారు, దేవుని ప్రేమించేవారుగా ఉన్నారు, దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉన్నారు. కానీ లోతు భార్య అలా లేదు. లోతు యొక్క భార్య ఎన్ని రకాలుగా తన జీవితంలో నష్టపోయిందో వాటి గురించి మనం తెలుసుకుందాం. లోతు భార్య జీవిత విధానాన్ని మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా లోతు భార్య గూర్చి ఎవరు మాట్లాడారంటే యేసు ప్రభువారే మాట్లాడారు. లోతు భార్య గురించి ఎవరు మాట్లాడారు? యేసు ప్రభువారి యొక్క సొంత మాటల్లో మనం విందాం. లేఖనాలు మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది, తన ప్రాణమును రక్షించుకోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు మనం ఈ అధ్యాయంలో చూస్తే, లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే, అధ్యాయం అంతట్లో రాకడ గురించి చెప్తున్నాడు. రాకడ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్పారు కదా, ఏమని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు భార్య ఏమైందో చెప్తున్నాడు యేసు ప్రభువారు. అక్కడ ఎంతోమంది ఉన్నారు, వారందరి గురించి చెప్పలేదు. ఎవరి కోసం చెప్పాడు యేసు ప్రభువారు? లోతు భార్య గురించి. ఎందుకని చెప్పాడంటే, దేవుని తీర్పు రావడం మొదలైనప్పుడు ఇహలోక విషయాల గురించి తాపత్రయపడుతుందంట ఆమె. దేవుని తీర్పేమో దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వస్తున్న సమయంలో ఈమె ఏం చేసింది? ఇహలోక విషయాల గురించి తాపత్రయపడుతూ ఈమె చేసిన గొప్ప పొరపాటు ఏంటంటే, తాను వెనుకున్న వాటిని విడిచిపెట్టలేకపోయింది. వెనుకున్న వాటి కోసం ఆలోచన చేస్తుంది. వెనుకున్న వాటి కోసం ఆలోచన చేస్తుంది. యేసు ప్రభువారు చెప్పారు అక్కడ. ఏమని చెప్పారంటే 17వ అధ్యాయంలో నోవాహు దినాలు, లోతు దినాలు, మనిషి కుమారుని దినాలు గూర్చి మాట్లాడాడు. అంటే దేవుని ఉగ్రత వస్తుంది అని చెబుతూ, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు. దేవుని ఉగ్రత రెడీగా ఉంటే లోతు భార్య ఏం చేసింది? ఆమె
ఉగ్రతను చూడట్లేదు, లోకాన్ని చూస్తుంది. మనం కూడా అంతే. దేవుని ఉగ్రత సమీపంగా ఉంది, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వైపుకే చూడాలి, దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ లోకాన్ని వెంబడిస్తున్నాం. ఈమె జీవితంలో మొట్టమొదటిగా యేసయ్య చెప్పాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్య ఎలా ఉంది? దేవుని ఆజ్ఞను మరచి దేవుని మాటను లెక్క చేయలేంటుగా ఉంది. రెండవది ఏంటో తెలుసా? ఈమె అవిధేయత చూపించింది. ఈమె ఏం చూపించింది చెప్పండి? లోతు భార్య అవిధేయత చూపించింది. ఎలాగా అవిధేయత చూపించింది? ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనం. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు అతడు వారికి చదువమ్మా విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఆమె చేసిన పని ఏంటంటే అవిధేయత. ఇక్కడికి దేవదూతలు వచ్చారు. ఎంతమంది దేవదూతలు వచ్చారు? 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. ఇద్దరు దేవదూతలు వచ్చారటండి. ఇద్దరు దేవదూతలు వస్తే లోతు వెళ్ళాడట. లోతు వెళ్ళి బ్రతిమలాడాడు, మీరు ఈరోజు మా దగ్గర ఉండండి అని, ఈరోజు మా దగ్గర బస చేయండి అని చెప్పి ఏం చేశాడు తెలుసా? వారికి ఆహారం సిద్ధం చేశాడు. కానీ ఈ ఆహారం సిద్ధం చేయడంలో భార్య ఏమాత్రం పట్టించుకోలేదండి. మన ఇంటికి అతిథులు వస్తే ఏం చేయాలి? మనం అతిథి మర్యాద చెయ్యాలా వద్దా? చెయ్యాలి. వాడికి మంచి నిలవడమని, టీ అని, కాఫీ అని చక్కగా వారికి ఏం కావాలో ఆతిథ్యం ఇచ్చేలా ఉండాలి. ఇక్కడ ఈమె ఏం చేసిందనంటే లోతు భార్య ఆతిథ్యములో పాలిభాగస్తురాలు కాలేదు. అంతేకాదు వచ్చిన వారిని లెక్క చేయలేదు, వారి గురించి ఆలోచన చేయలేదు. ఎవరు వచ్చారో, ఇంటికి ఎవరు వచ్చారో సరైన గ్రహింపు లేదు. వస్తే వచ్చారులే అనుకుంది. ఇక్కడ ఆతిథ్యం ఎవరి ద్వారా అందింది? లోతు ద్వారా వారికి అందింది. అంటే ఈమెకి ఏమి లేదు? సభ్యత లేదు, సంస్కారం లేదు, గౌరవ మర్యాదలు ఏంటో తెలీదు. గౌరవ మర్యాదలను నేర్చుకోలేని స్త్రీ. ఏమనుకుంటారు చెప్పండి? ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకపోయినా, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోయినా ఏమనుకుంటారు? చాలా పొగరు, చాలా గరణ. ఈమెకి మనుషులంటే లెక్కలేదు, వారిని లెక్క చేయలేదు, ఆతిథ్యం ఇచ్చే దగ్గర నిలబడలేదు. అంటే ఏం చేసింది ఆమె? వాక్యాన్ని ఏం చేసింది? వాక్యాన్ని నెరవేర్చలేదు. తన జీవితంలో వాక్యాన్ని నెరవేర్చినట్టుగా మనకు కనబడట్లేదు. వాక్యం ఏం చెప్తుంది? ఆతిథ్యం ఇయుట మరొకటి మర్చిపోయింది. తర్వాత మనం చూస్తే అబ్రహాం ఏం చేశాడు? మరి అబ్రహాము తన భార్య ఏం చేశారు చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అబ్రహాము గుడారములో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తర పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అబ్రహాం ఏం చెప్పాడు? సారాకే 3 మానికల పిండి సిద్ధం చేయమన్నాడు. భర్త ఎప్పుడు భార్యను పరిపాలించేవాడిగా ఉండాలి వాక్యానుసారంగా. అంటే అధికారం చలాయించడం కాదు, దాన్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకోకండి. దేవుడు అన్నీ చేసి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. అన్ని జంతువులను, చివరికి భార్యను కూడా తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాడు? అదంటే భర్తకు అంత ప్రాముఖ్యత ఉంది వాక్యానుసారంగా. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే భార్యతో చెప్పాడు నువ్వు సిద్ధం చేయమని. అప్పటికి దాదాపుగా అబ్రహాము దగ్గర 300 మంది పనోళ్ళు ఉన్నారు. అప్పటికి అబ్రహాము దగ్గర దాసదాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు. ఎవరికి చెప్పాలి మరి? అబ్రహాము ఎవరికి చెప్పాలి?
పని అమ్మాయిని పిలిచి అర్జెంటుగా పిండి పిసకండి, రొట్టెలు తయారు చేయండి అనాలి. ఎవరికి చెప్పాడు? అది అంటే అబ్రహాముకి తెలుసు. మరి సారా కూడా ఏమనాలి? హలో డియర్, మర్చిపోయిందా అండి, ఏమనుకుంటున్నావు? ఎవరు వచ్చారు? ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఖాళీగా ఉన్నా అనుకుంటున్నావా? పనేమి లేదా? ఎప్పుడు వచ్చారు వాళ్ళు? జెండా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చింది ఎప్పుడు? దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ రెస్ట్. ఇది విశ్రాంతి తీసుకునే సమయం. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు పిండి పిసికేమంటావా? అదే మనమైతే చేపలు తెచ్చామనుకోండి, ఫ్రిడ్జ్లో వేసేయి, రేపు చూద్దామంట. మనకు అప్పటికప్పుడు వండుకు తినాలనిపించినా కానీ ఏం చేస్తాం? చెప్తే చేస్తామా? చేయలేం. మరి ఈమె ఏం చేసింది? దేర్ ఈజ్ నో వర్డ్స్. చెప్పాడు, చెయ్యాలంతే. అబ్రహాము చెప్పాడు, ఇది నా బాధ్యత అని చేసింది అంతే. పని అనుకోలేదు, భారం అనుకోలేదు. అంటే అబ్రహాము ఆ విధంగా తన భార్యను క్రమమైన పద్ధతిలో పెంచాడు. దేవునికోసారి స్తోత్రం చెప్దాం. ఆ పెంచడం వలన దేవుని ఆశీర్వాదాలు పొందారు. దేవునికోసారి స్తోత్రం చెప్దాం. ఎవరి కుటుంబము క్రమంగా ఉంటుందో, ఎవరి కుటుంబం ఒక సరైన మార్గంలో నడుస్తారో వారి కుటుంబాలు దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం చేసింది? అన్నీ సిద్ధం చేసి అక్కడ ఆమె ఏం చేసింది తెలుసా? గుడారములోన నిలబడినట్టుగా మనం చూస్తున్నామండి. ఏం చేసింది చూడండి, ఆ మాట చదవండి. నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. తర్వాత 10వ వచనంలో చూడండి. మీదిటికి కాలమున చెప్పాను. సారా ఆయన వెనుక నుండి ద్వారమందు వినుచుండెను. అంటే షీ వాజ్ స్టాండింగ్ అండ్ లిసనింగ్. ఆమె లేచి నిలబడి వింటుంది జాగ్రత్తగా. ఆతిథ్యము ఇచ్చి, నా పని అయిపోయిందిలే, నువ్వు పిసకమన్న పిండి పిసుకాను, దరిద్రంగా కాకపోతే ఇప్పుడు ఈ టైంలో చేసావు, ఇదిగో. కొంతమందికి రకాలు ఉంటారండి భార్యలు, చేస్తారు కానీ గొనుక్కుంటారు. అదో జబ్బు, గొనుగుడు జబ్బు అనమాట. చేస్తారు పాపం, ఎందుకు లేడు అంటే వాళ్ళు, ఎందుకంటే వెనకాల వచ్చే కాన్సిక్వెన్స్ని చూసి చేయకపోతే వీడు ఇంకెంత టార్చర్ పెడతాడు, మాకు 2 నిమిషాలు చేసి పడేద్దాం అని అటు ఇటు తిప్పి పడేస్తారు. ఇప్పుడు సారా కూడా ఏమనుకోవాలి? సరే చేశాను కదా, ఎందుకు వచ్చింది కూడా చేతి వదిలిపోదాం చేసి అలా చేయలేదు. ఆమె చేసి ఏం చేసింది? గుడారము దగ్గర లోన నిలబడి చాలా భక్తితో వింటుంది. చూడండి, లోతు భార్యకిని అబ్రహాం భార్యకి తేడా చూడండి. ఓ పక్క పనిచేసింది, మరో పక్క అతిథులు తింటుంటే ఏం చేసింది? గౌరవంతో లేచి నిలబడింది. అంతేకాదు, అతిథులు మాట్లాడుతుంటే ఆమె విందే, ఈమె మాట్లాడలేదు. చాలామంది ఏం చేస్తారు? వీళ్ళే మాట్లాడతారు, అన్నీ వింటుంది. వారి యొక్క మాటలు జాగ్రత్తగా వింటుంది, వారి యొక్క మాటలు శ్రద్ధతో వింటుంది. లోతు భార్య ఏం చేసింది? రెండవ పాయింట్ ఏంటంటే, ఈమె అవిధేయత చూపించింది. అంతేకాదు, దేవుని ఆజ్ఞను వ్యతిరేకించింది. దేవుని ఆజ్ఞను ఏం చేసింది? వ్యతిరేకించింది. ఆమె నిర్లక్ష్య వైఖరి ఆమె జీవితాన్ని నాశనం చేసేసింది. దేవుని ఆజ్ఞ మీరిన ప్రతి శ్రీమతి మతి లేని శ్రీమతి. దేవుని ఆజ్ఞను మీరిన ప్రతి శ్రీమతి ఎవరట? మతి లేని శ్రీమతి. ఈమె జీవితంలో ఏమి లేదంటే మతి కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేనికోసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ప్రతి స్త్రీకి లోతు భార్య ప్రతిరోజు గుర్తుకు వస్తూ ఉంటుందంటండి. ఎలా వస్తుంది? రోజు ఇంటిలో వంటలు ఉండేటప్పుడు వంట గదిలో ఎవరిని తీస్తాం? ముందు లోతు భార్యనే తీస్తాం. ఉప్పు తీస్తాం కదమ్మా. ప్రతి వంట గదిలో ఉప్పు వేయకుండా రాం కదా. అంటే లోతు భార్యను ఏం చేస్తున్నాం మనం? ప్రతి వంటగదిలో వెళ్ళినప్పుడల్లా రుచి కొరకు ఉప్పు వేస్తాం కదా. ఆ ఉప్పు కోసం మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? లోతు భార్యను. లోతు భార్య మూడో విషయాన్ని చెప్దాం అనుకుంటాను. మూడో విషయం, లోతు భార్య ఈమె వెనుకంజ వేసింది. ఏం చేసిందంట? వెనుకంజ వేసింది. చూద్దాం, లేఖనాల్లో చూద్దాం, వాక్యం చూద్దాం. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి, చాలండి, లోతు భార్య ఎక్కడుంది? లోతు వెనకాల ఉంది. ఒకవేళ తూర్పు దేశపు ఆచార ప్రకారం భర్తగా వెనుక భార్య ఉండాలని అనుకుంటే మంచిదే. కానీ ప్రమాద పరిస్థితిలో ఎక్కడ ఉండాలి? పక్కన ఉండాలి లేదా ముందు ఉండాలి. ఇంగ్లీష్లో ఏం రాయబడింది తెలుసా? బిహైండ్ హిమ్. వెనక ఉంది. చూడండి, వెనక అంటే అర్థం ఏంటి తెలుసా? దిగజారిపోవడం. చాలాసార్లు వెనకబడిన ప్రాంతాలు అంటారు కదా, వెనకబడిన రాష్ట్రాలు, వెనకబడిన దేశాలు. వెనక అంటే ఏంటి? తక్కువ స్థాయి. ఆమె ఎవరితో ఉండి ఎక్కడికి వెళ్ళిపోయింది? లోతు గురించి యోధాపత్రికలో చెప్పబడుతుంది. యోధాపత్రికలో ఏమని తెలుసా? లోతు నీతిమంతుడయ్యుండి ఆ నీతిమంతుడి వెనక్కి వెళ్ళిపోయింది. భార్య ఎక్కడ ఉండాలండి? ప్రతి భార్య ఎక్కడ ఉండాలి? పక్కన ఉండాలి, వెనక కాదు. అంటే వీళ్ళు వెనకాల ఉంటే రింగ్ మాస్టర్లు అనుకుంటారు, వీళ్ళ రింగ్ లీడర్లు అనుకుంటారు. వెనక నుండి చాలాసార్లు చెప్తారు కదా, మొత్తం చక్రం అంతా ఈ ఇంటిలో చక్రం తిప్పేది ఎవరు అనుకుంటున్నారు? అది మీకు తెలుసు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భార్య చక్రం తిప్పుతాం కాదు, ఈమె వెనక ఉండిపోయింది. ఈమె ఎక్కడ ఉండిపోయిందట అండి? వెనక ఉండిపోయింది. తన ప్రాణాన్ని కాపాడుకోవలసిన పరిస్థితిలో, తన భర్తతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళిపోయిందట? వెనక్కి వెళ్ళిపోయింది. లోకం వైపు చూసింది. లోతు ఏం చేస్తున్నాడు ఆ టైంలో? ముందుకు వెళ్ళిపోతున్నాడు. మరి లోతుని చూసి ఏం చేయాలి? నేను అనుకుంటున్నాను, లోతు భార్యకి నేర్చుకోవడం ఇష్టం లేదండి. ఒకవేళ ఇష్టమే ఉండుంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అసలు? సారా నుంచి, అబ్రహాం నుంచి, ఆతిథ్యం ఇవ్వడం విషయంలో నుంచి, ఇలా అనేకమైన విషయాలలో నేర్చుకోవాలి. చాలాసార్లు మనందరికి అన్నీ తెలియవు, అన్నీ వచ్చేవి కూడా. మరి ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంతేకాదు, తల్లిదండ్రులు నేర్పించాలి. ఆడపిల్లలకి, ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఆడపిల్లలకి ఇల్లు తుడుతం కూడా రావట్లేదు పాపం, ఆమ్లెట్ వేయడం రావట్లేదు. మళ్ళీ వీళ్ళు ఎలా చెప్తారు తెలుసా? అదేదో డిగ్రీ చేసినట్టుగా, మా అమ్మాయికి అసలు అట్టేత్తో రాదండి. అది సరైనది కాదు. నేర్పించాలి, నేర్చుకోవాలి. ఈమె అసలు నేర్చుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టత చూపించలేదు, నేర్చుకోవడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపించలేదు. అందుకే వెనక ఉంది. తన భర్తతో ఒక్క మాట కూడా మాట్లాడలే. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి అసలు? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు భార్యాభర్తలు కూర్చుని ఒక గదిలోనే ఉంటారు, కానీ ఎవడ ఫోన్ ఆడే చూసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకున్నాక గుడ్ నైట్, మళ్ళీ అది ఎక్కడ చెప్తుందో తెలుసా? వాట్సాప్లో మెసేజ్ గుడ్ నైట్, అటు నుంచి కూడా గుడ్ నైట్, పడుకుంటున్నారు అంతే. ఈమె ఏం చేయాలి? వెనకాలండి, ఏమండి నాకు భయం వేస్తుందండి అని చెప్పాలి. అంతే కదా పరిస్థితి. ఏమండి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలి కదా. ఈమెమి లేవు, ఏమి లేవు, ఆ ఆలోచనలు ఏమీ లేవు. ఎవరిని వెంబడిస్తుంది? లోకాన్ని వెంబడిస్తుంది. పేరుకి కనబడేటప్పుడు ఎలా కనబడుతుంది? భర్తను వెంబడిస్తున్నట్టు కనబడుతుంది. కానీ లోనంతా కూడా ఎలా ఉంది? అంతరంగం అంతా సొదొమ మీద ఉంది.
ఎవరిని వెంబడిస్తుంది? ఫిజికల్గా ఏమో భర్తనే, కానీ అంతరంగంగా చూస్తే లోకాన్నే. అందుకే ఈమె 3 విషయాలు చెప్పాను కదా, 4వ విషయం ఏంటంటే ఈమె వెనుక తట్టు చూసింది. ఈమె ఏం చేసిందంట? వెంబడించింది కానీ వెనుక తట్టు చూసింది. ఆదికాండం 19:26. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి, చాలండి, ఏం చేసిందంట? వెనుకకు చూచింది. దేవుడు ఏం చెప్పాడు? వెనుకకు చూడొద్దన్నాడు. దేవుని ఆజ్ఞ వినలేదు, దేవుని మాట వినలేదు. ఇంతకుముందు మనం షార్ట్ మెసేజ్లో విన్నాం కదా, మాట విన్న వాళ్ళేమో దీవించబడ్డారు, రక్షించబడ్డారు. మాట వినని వాళ్ళేమో నాశనమైనట్టుగా మనం చూస్తున్నాం. ఈమె ఏం చేసిందంటే, ఈమె నడుస్తుంది, ముందుకు నడుస్తుంది, కానీ ఈమె పాదాలు మాత్రం సొదొమ పట్టణం చుట్టూ తిరుగుతుందంట అండి. తన హృదయం సొదొమ పట్టణం చుట్టూ తిరుగుతుందట. నడుస్తూ మాత్రం ముందుకు నడుస్తుంది, కానీ చేసిన పని ఏంటి తెలుసా? వెనుక తట్టు చూసింది. అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా, లోకాసు వార్త 9:62 అన్నాడు కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని యేసయ్య చెప్పారండి. నాగటి మీద చేయి పెట్టి ఏం చేయకూడదట? వెనుకకు చూడకూడదు. ఒక్కసారి యేసయ్యలోకి వచ్చిన తర్వాత మరలా వెనకకి చూడకూడదు. ఈమె ఏం చేసింది అంటే వెనుకకు చూసింది. దేవుడు లోతు భార్యని, తన బిడ్డల్ని రక్షించాలనుకున్నాడు. లోతుని ఎలా రక్షించాడు దేవుడు? చివరికి నడవలేకపోతున్నానంటే తన బాధను వ్యక్తం చేస్తే దేవదూతలు వచ్చి వారి యొక్క చేతులు పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోయాయి. కానీ ఈమె జాగ్రత్తగా వినాలి ఈ మాట. కష్టకాలంలో, సమస్యలలో దేవుని వైపుకి అస్సలు చూడలేదు. ఈమె కూడా దేవుడిని అడుగుండుంటే ఆమె కూడా ఏమవును? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోను. అసలు దేవుని చింత లేని స్త్రీ, దేవుని ఆలోచన లేని స్త్రీ. అందుకేనేమో ఈమె పేరు వ్రాయబడలేదు. చివరిగా అంటే 5వదిగా ఈమె వెనుక వాటిని ఆశించింది. 4వది ఏంటి? ఈమె వెనుక తట్టు చూసింది. 5వది ఈమె వెనుకున్న వాటిని ఆశించింది. ఆమె వెనుక తిరగడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అసలు దేవుడు ఖచ్చితంగా ఆ మాటను ఆమెకు వినపడేలాగా చెప్పాడు. కానీ ఈమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె వెనుకకు చూసింది. వెనుకకు చూడడానికి గల కారణాలు దాదాపుగా 3 కారణాలు ఉన్నాయండి. అందులో ఒక కారణం ఏంటంటే, లోతుకి ఒక మంచి విశాలమైన ఇల్లు ఉందండి అక్కడ. ఆ పట్టణంలో లోతుకి ఏముంది? విశాలమైన ఇల్లు ఉంది, సౌకర్యాలతో కూడిన ఇల్లు ఉంది, మంచి భవనం అతనికి ఉంది. అంతేకాదు, అతడు ఆ ప్రాంతంలో చాలా ధనవంతుడు. ఈ భవనం, ఈ ఇల్లు ఏమైపోతుందా అని బాధపడతా ఉందంట ఆమె. 2వది బంగారం, విస్తారమైన బంగారం ఉందంట ఆమెకి. ఈ బంగారం ఏమైపోద్దా అని ఆలోచనలు పడ్డదట. ఈ బంగారం అగ్ని పాలైపోద్ది అనే ఆవేదనతో ఆమె ఉంది. ఒకటేంటి? ఇల్లు. 2 బంగారం. 3 బంధువులు కాలిపోతున్నారని. అలాగే తన కుమారులకి ఏం సిద్ధం చేసిందట? అల్లుడిని సిద్ధం చేసిందట. పెళ్ళిళ్ళు రెడీగా ఉన్నారు. ఇవన్నీ ఆమె హృదయంలో, ఆమె తలంపుల్లో తిరుగుతూ ఉన్నాయట. ఏమైపోతాయి ఇవన్నీ? ఎవరు రక్షించగలరు అన్న ఆలోచనతో ఉంది. ఎలా వీళ్ళని తప్పించాలన్న ఆలోచనలో ఉంది, కానీ తప్పించే దేవునికి మొర్రపెట్టలేదు. ఆమె అలా ఆలోచన చేస్తూ ఉండగా ఇవన్నీ కాలిపోతాయేమో అని ఏం చేసింది తెలుసా? బంధుప్రీతితో ఆమె అందమైన అల్లుల్ని పోగొట్టుకుందంట అండి. బైబిల్ చెప్తుంది 19వ అధ్యాయం 12వ వచనంలో, ఇక్కడ మీకు ఎవరున్నారు? నీ అల్లుల్ని, నీ కుమారులను, కుమార్తెలను. వారందరూ ఉన్నారండి పాపం. వారందరికి అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ ఈమె వాళ్ళు రానన్నారు, వాళ్ళు వద్దన్నారు,
కానీ ఈమెమంటుంది, వద్దన్న వాళ్ళని కావాలంటుంది. బంధుప్రీతి, చాలాసార్లు మనకు కూడా చాలా బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది. ఈమెకున్న లక్షణాలన్నీ మనకు ఉంటాయి చాలాసార్లు. ఏంటి? విలాసవంతమైన ఇల్లు, మంచి బంగారం, వస్త్రాలు, పనివాళ్ళు, పనికత్తులు, బంధుప్రీతి, 3. ఈమె వాటన్నిటి గురించి ఆలోచన చేస్తుందంటే కారణం ఏంటి అని తెలుసా? ఆమె ఆ పట్టణంలో ఉన్నప్పుడు చాలా గౌరవించబడిందంట, చాలా పేరుంది. లోతుకి మంచి పేరుంది. పేరున్న భర్త ఉంటే భార్యకు కూడా ఏమొస్తుంది? ఆటోమేటిక్గా పేరు వస్తుంది. ఇవన్నీ రేపు ఉండవేమో అని ఆలోచనలో పడిందంటండి. ఈమె వెనుకున్న వాటిని ఏం చేసిందంట? ఆశించింది. కోరుకోవడం వలన ఏం జరిగింది తెలుసా? ఆమె సమాధి లేని భార్యగా నిలబడింది. చాలాసార్లు మృతి పొందిన వాళ్ళు మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఆ దేశాలకు వెళ్తే చాలామంది సమాధులు కనబడతాయి. ఎవరెవరి సమాధులు కనబడతాయి? దావీదు సమాధి కనబడుతుంది, యేసు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి కనబడుతుంది, రాహేలు సమాధి కనబడుతుంది, అబ్షలోము సమాధి కనబడుతుంది. ఇలా భక్తులందరూ కనబడతాయి. కానీ ఈమె మాత్రం ఏమి లేదు, సమాధి లేదు. ఈ సమాధుల పైన పేర్లు రాయబడతాయి. దావీదు మీద ఏమి రాయబడి ఉంటుంది? రాజైన దావీదు, యథార్థవంతుడైన దావీదు. ఈమె మీద ఏ పేరు లేదు. అందుకనే ప్రసంగిలు అంటాడు కదా, 100 మంది కుమారులను కని సుఖానుభవము లేక చనిపోయిన వానికంటే పిండము గతియే మేలు. ఒకడు తగు రీతిన సమాధి చేయబడకపోతే దానికన్నా ఏది ఉన్నాయమంట? పిండముగా పడిపోయిన దానికతే మంచిది. అంటే ఏంటి అర్థం? ముగింపు చాలా బాగుండాలి. అందులో క్రైస్తవ జీవితం ముగింపు చాలా బాగుండాలి. క్రైస్తవుడిగా నువ్వు చాలా మంచి ముగింపును కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటం పోరాడాలి, మంచి పరుగు పరిగెత్తాలి. ఈమె పేరు లేదు, ఊరు లేదు, ఈమె జీవితం వ్యర్థమైపోయినట్టుగా మనకు కనబడుతుంది. చివరి మాట ఏంటంటే ఈమె అనుదినము మాట్లాడుతూ ఉంది. వాస్తవానికి సర్వసాధారణంగా మనుషులు చనిపోతే భూమి కింద పాతి పెడతారు కదా, కానీ లోతు భార్య అలా కాకుండా భూమిపైనే ఆమె ఉప్పు స్తంభముగా నిలబడి మనతో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అందరూ ఏమయ్యారు? అందరూ సమాధి చేయబడ్డారు, కానీ ఈమె మాత్రం సమాధి చేయబడలేదు. మరి ఈమె నిలబడే ఉంది. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో ఈమె నిలబడే ఉంది. ఆ టైంలో పెద్ద ప్రచండ గాలి వస్తే ఆమె చీర ఎగిరినట్టుగా కనబడుతుంది వెనక చూసినప్పుడు. అలా మిగిలిపోయిందండి. కానీ ఆమె చచ్చిపోయినా కానీ మనకు ఏం చెప్తుంది తెలుసా? మీరు దేవుని మాట వినండి అని చెప్తుంది. దేవుని మాట వినక నేను ఈ స్థితికి వచ్చాను, దేవుని ఆజ్ఞను మీరాను, దేవుడు చెప్పిన ఒక్క మాట వినుంటే నా పేరు కూడా స్థిరస్థాయిగా ఉండిపోనేమో. ఇదిగో అటు పరలోకం లేదు, ఇటు భూలోకం లేదు ఆమెకి. అలా నిలబడిపోయింది అంతే. దేవుని మాట వినకపోతే మనం కూడా స్తంభించిపోతాం. జాగ్రత్త. దేవుని మాట వినని వారి జీవితాలు స్తంభించిపోతాయి, ఆగిపోతారు, అక్కడికక్కడే నిలబడిపోతారు. వారు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. వారి స్థితి అధోగతి అయిపోద్ది అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. చాలాసార్లు దుష్టులు ఏం చేస్తారంటే, ఆ దుష్టులు దయచూపున వారు నీతిని నేర్చుకోరటండి. యెషయా గ్రంథం చదువుదాం. యెషయా గ్రంథం 26:10 దుష్టులకు దయచూపునను వారు నీతిని నేర్చుకొనరు, ధర్మశాస్త్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేదురు. 5 దుష్టులు దయచూపిన వారు ఏం చేయరట? నీతిని నేర్చుకోరు. ఈమె దుష్ట హృదయంతో ఉంది, కానీ దేవుడు ఏం చూపించాడు? ఈమెతో దయ చూపించాడు, కానీ నీతిని మాత్రం ఏం చేయలేదట? నేర్చుకోలేదు.
యెహోవా కార్యములను దుష్టులు లక్ష్య పెట్టరు. కనుక లోతు భార్యలాగా మనం మిగిలిపోకూడదు. లోతు భార్య లక్షణాలు మనలో ఉండకూడదు. మనం కూడా క్రీస్తు అనే ఆ వరునికి భార్యగా ఉన్న మనం ఆయన ప్రతి మాటను మనం ఏం చేయాలి? వినాలి, లోబడాలి, వధువు సంఘముగా ఆయన కొరకు ఎత్తబడాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. అలాంటి సంఘముగా మన సంఘం ఉండాలని, అలాంటి వ్యక్తులుగా మన జీవితాలు ముందు కొనసాగించాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక.